ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ ప్రజా ప్రయోజనం, మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థ దుర్వినియోగం మరియు వర్తించే చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘనలను సంబంధించి కారణాల వల్ల గత ఏడాది 2025 సంవత్సరం మొత్తం 39,487 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ గణాంకాలు దృఢమైన భద్రతా విధానాన్ని మరియు చట్టాన్ని ఉదాసీనంగా అమలు చేసే విధానాన్ని ప్రతిబింబిస్తాయని, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రజాక్రమాన్ని దెబ్బతీసే లేదా సమాజానికి ముప్పు కలిగించే ఎవరినైనా చర్యలు తీసుకోవడానికి అధికారులు నిబద్ధతను నొక్కి చెబుతున్నాయని మూలం పేర్కొంది. అవసరమైన అన్ని చట్టపరమైన విధానాలు పూర్తయిన తరువాత మాత్రమే బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయబడతాయని మరియు ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి మరియు చట్టాన్ని ఉల్లంఘించే వారిని వెంబడించడానికి సంబంధిత అధికారులతో సమన్వయంతో వివిధ భద్రతా రంగాలు కొనసాగుతున్న భద్రతా ప్రచారాల్లో భాగంగా వీటిని అమలు చేశాయని ఆయన పేర్కొన్నారు. మూలం ప్రకారం బహిష్కరించబడిన వారిలో కొందరు తమ కుటుంబాలతో దేశంలో నివసిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు బహిష్కరింపబడిన వారి స్పాన్సర్ చేసిన నివాస అనుమతులను కలిగి ఉన్నందున బహిష్కరణ ఉత్తర్వులు అమలు చేయబడిన తరువాత వారు కూడా దేశం విడిచి వెళ్ళవలసి ఉంటుంది. ప్రతి కుటుంబం యొక్క నివాస స్థితి ఆధారంగా వంటి కేసులను అంచనా వేస్తామని ఆయన నొక్కి చెప్పారు. అయితే భద్రతా ప్రచారాలు కొనసాగుతాయని మరియు నివాసం హక్కులను దుర్వినియోగం చేసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే ఎవరినైనా కఠిన చర్యలు తీసుకోవడానికి సమర్థ అధికారులు వెనుకాడరని కువైట్ తన నిబంధనలను మరియు చట్టాలను పాటించే వారందరినీ కూడా స్వాగతిస్తుందని నొక్కి చెబుతూ ఆయన వర్గాలకు జోడించారు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.